जाने जिगर आओ मेरी जानो तू मुद्दु పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 चो खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त प्लीज वेलकम द एवर गॉर्जियस एवर स्माइलिंग राजा गारू फ्रूट सलाड చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with rising Raju. So let's welcome them. ఈ రోజు నీ సంగతి తేలుస్తా నీ సంగతి ఏమండి ఏమండి వచ్చిన అమ్మ ఇదంతా కళ వాళ్ళు మనల్ని కొట్టడమే కానీ మనం వాళ్ళని ఎప్పుడు కొట్టాలి ఏమే ఒక్కసారి లోపలికి వెళ్ళి మన పెళ్లి ఫోటోలు తీసుకొని వస్తావా దేనికండి చూసి పశ్చాత్తాపడదామని ఈ పశ్చాత్తాపాలన్నీ తర్వాత నాకు పాట నేర్పిస్తామన్నారు నేర్పించండి నీకు పాట నేర్పించడం కంటే రచరవికి పిచ్చి తగ్గించడం చాలా ఈజీ నే పాడతాను మీరు తాళం వేయండి ఓకే ఏంటి ఎక్కడికండి తాళం వేయడానికి ఆ తాళం ఎందుకు నువ్వు పాడే పాటకి ఈ తాళం వేయటమే మంచిది పక్కింటి వాళ్ళు చూసారంటే వాళ్ళు పిచ్చెక్కిపోద్ది ఈ ఎక్స్ట్రా చాలు రండి కూర్చోండి శంకరా నాద శరీ పాహరా వేద విహారా ఇంకా చూడుగేదో దున్నపోతు కోసం రంకెలేసినట్టుంది అదేంటండి నా వాయిస్ సుశీల గారి వాయిస్ ఒకేలా ఉంటదిగా ఈ సుశీల గారు పాట పాడితే 60 ఏళ్ల ముసలోడు హాయిగా నిద్రపోతాడు నువ్వు పాడితే పైకి పోతాడు మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాది బాగుందన్నారు ఏంటది అదే నా పాట బాగుందన్నారు నేను బాగుంది అన్న మ్యాటర్ నీకు తెలుసు కానీ నా చెవులో దూదుంది అన్న మ్యాటర్ నీకు తెలుసా అయినా పెళ్ళైన కొత్తలో నేను ఏం చేసినా బాగుందనేవారు పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా దంచే రోకల్లాగా బాగానే ఉండేదానివి ఇప్పుడు రోల్లాగా తయారయ్యావుగా ఏమండి నేను హీరోయిన్ అవుతానండి నువ్వు హీరోయిన్ మామూలుగా పోస్టర్ మీద మనుషులతో పేడ కొట్టిస్తారు నువ్వు హీరోయిన్ అయితే గేదెలే వచ్చి పేడేస్తాయి దీనికి నువ్వు పాడిన పాటకు వాళ్ళ మైండ్ గ్రైండర్ తిరిగినట్టు తిరుగుతుంది మంచి డాన్స్ చేసి ఉత్సాహపరుద్దాం వేసుకో నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై ఇంకా కథలకు పునాదులు గదిలి సమాధుల్లోకి వెళ్తాం పిల్లంతో రొమాంటిక్ గా ఒక స్టెప్ వేద్దామంటే నా వల్ల కాలేదు ఇదేదో తిప్పుతో వేస్తారు సాల్సానే ఏంటది దీన్ని ఏడ తిప్పేది నేను
ఏంటి నా చేతులు పట్టుకొని తిప్పండి. నీ చేతులు పట్టుకొని తిప్పటం, మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఊగటం రెండు ఒకటే. మరి రేష్మిలాగా స్లిమ్ గా అవ్వాలంటే నీ తలకాయ తీసి రష్మికి పెట్టడమే, ఆప్షన్ లేదు. పూర్వం మగాళ్ళు లావుగా ఉండి ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? మనం తినగా మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అట్టగా ఇల్లు తినగా మిగిలింది మనం తింటున్నాం. అందుకే నీకు లావుగా చచ్చింది, నేను సన్నగా చచ్చా. ఏమండి తినడం అంటే గుర్తొచ్చిందండి, ఈ టైంకి నేను 24 రోటీలు తినేయాలండి. డాక్టర్ నిన్ను రోజు తినమంది ఒక్క రోటీయే కదే. అంతకు ముందు డాక్టర్లు 23 మంది అదే తినమన్నారుగా. వాడెవడో 28వ నంబర్ బస్సు ఎక్కమంటే 28 బస్సులు లెక్కేసుకుంటూ కూర్చున్నాడంట. అట్టుంది. ఎవడు చెప్పినా నేను తినమంది ఒక్క రోటీయే. ఓ లోపల పనుకో. ఏమండి కాఫీ తాగుతారా? ఎందుకు ఒక బకెట్ లో పోసి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తా. కాఫీ తాక ఏం చేస్తారు? ఈ రోజు టిఫిన్ చేయలేదు, మీరు బయటకు వెళ్ళి చేయండి. చూడండి చూడండి, బయటికి వెళ్ళి తినాలంట. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఎలా ఉంటారో తెలుసా? ఏమండి నా కోసం తినండి, నా బుజ్జి గదు అంటారు. సెకండ్ ఇయర్ నేను బజార్కి వెళ్తున్నా వడ్డించుకొని తినండి. థర్డ్ ఇయర్ హోటల్లో పార్సిల్ చేశారని నేనేం చేయట్లా. ఫోర్త్ ఇయర్ ఏమే తినడానికి ఏం చేసావు, నన్ను తినండి. ఒక కుక్కని చేసుకుంటే మన కాపలాగా ఉండేది, ఈలని చేసుకుని మనం కుక్కలా కాపలాగా వేయాల్సి వస్తుంది. ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, దెయ్యాలు తిరుగుతున్నాయి. నువ్వు పట్టుకుంటావా, నన్ను పిలిపిస్తావా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకుని ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటన్నారు? చెట్టంత మనిషా? చెట్టంత మనిషి అంటే అయినా మీరేంటి ఇత్తనం అంత ఉన్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారా? మీరు ఏమండి మేము ఆర్కెస్ట్రా ఉండి పాటలు పాడతాం. ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడక పాఠాలు చెప్పి పరీక్షలు రాస్తారా? నాకు తెలియదు ఆర్కెస్ట్రా వాళ్ళు పాఠాలు పాడతారు. అది కాదండి, పొరుగురులో ప్రోగ్రాం చీకటి పడిపోయింది, ఇవాళ మీ ఇంట్లో స్టే చేసి ఒక గది ఇస్తారా? ఎందుకు? ఇల్లే రాసిస్తా, తీసుకో. ఇది లాడ్జ్ అనుకున్నావా, సంసారాలు కొంప అనుకున్నావరా? లాడ్జ్ అనుకున్నావా, సంసారం చంపుతా. ఎందుకంటే అంత సిరాకు తెచ్చుకుంటారు? ఇల్లు ఎవరు, నీ మనవరాలా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇది నా పెళ్ళం, ఇది నా పాప. నిన్ను చూస్తేనేమో ఇందిరాగాంధీ పెళ్లి ఫంక్షన్ అప్పుడు పుట్టినట్టున్నావు, అదేమో ఇంద్రా సినిమా 150 days ఫంక్షన్ అప్పుడు పుట్టినట్టుంది. మీ ఇద్దరికి ఎలా కుదిరిందిరా? ఎప్పుడు పుట్టామని కాదన్నయ్య, పాప పుట్టిందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. అబ్బో, ఎవడో వాడిన కరెంటుకు బిల్లు నీది అంటున్నావు, చూసావా? ఎంత జాలిగుండిరా నీది. ఏమండి అబ్బా ఏంట్రా అది? అదేంటండి మా ఊర్లో శాసమ్మ గారు ఎవరు భోజనానికి వచ్చినా ఆవకాయ బద్ద వేసేది, ఆవిడ గుర్తుకొచ్చాను. ఏమండి ఆ బాత్రూమ్ కు డోర్ పెట్టించొచ్చుగా, ఎవడో తుంగి చూస్తున్నాడండి. తుంగి చూడబోయాడా, చూశాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే చచ్చేవాళ్ళే. హౌస్ వైఫా? కాదు, నా వైఫ్. నీ లుక్ ఏంటి ఇటుపడింది? తొక్క తీస్తారా రే? ఏమండి ఎవరండి వాళ్ళు? ఎవరు ఆర్కెస్ట్రా పాటలు పాడతారంట్లే. పాటలు పాడతారా? ఏమే నీకు పాటలు అంటే ఇష్టం, పాడే వాళ్ళందరినీ వాటేసుకుంటూ వెళ్తే రేపు ఉదయం దేవి శ్రీప్రసాద్ తమను అందరూ వస్తారు ఇంటికి. ఈడేంటి పత్తి చేలు దిష్టి బొమ్మలా తయారే? ఏంటి అది వాటేసుకున్నా కూడా నీకు రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయా? ఏమండి దీని అందం కంటే ఆ మందం బెటర్ కదండి. నా కోసం ఒక్క పాట పాడరా? ఏంటి నీ కోసమా? నా ప్రాణాలే ఇచ్చేస్తాను నీకు. ఎందుకు ఒక మూర మల్లెపూలు ఇస్తే లోపలికి వెళ్ళి పాడుకుంటారా? ఒక్క క్షణం నువ్వు ఇక్కడ కుంటే ఉంటే నీకు ఉందరా? ఏమండి ఈ రాత్రికి? ఏంట్రా ఈ రాత్రి? ఏమండి వాళ్ళని కానీ మన ఇంట్లో పెట్టకపోతే నేను ఊరిపోసుకొని చచ్చిపోతా. అమ్మా వద్దు తల్లి, నీకు దండం పెడతా. అరే మీరు రండి, లోపలికి రండి. నేనంటే ఎంత ప్రేమ అండి. నీ మీద ప్రేమతో కాదు, ఊరేసుకోవడానికి తాడు తీసి ఆ దూలానికి వేస్తావు, ఇల్లే కూలిపోద్ది, అది నా భయం. సరేగానండి, ఇంట్లో టీవీ లేదేంటి, ఎంటర్టైన్మెంట్ అది ఉండదా? టీవీ నేను పెట్టనురా, ఎందుకంటే తలనొప్పి తెప్పించేది అదే, మళ్ళీ ఏ మాత్రలు వేసుకోవాలని వాణిజ్య ప్రకటనలు ఇచ్చేది అది. మనకు అవసరం ఆ టీవీలు. పడుకుంటారా? పడుకోండి పో. ఏమండి ఆ చందమామని చూసారా? సగం తిన్న అప్పడం లాగా ఎంత అందంగా ఉందో. నువ్వు చందమామలో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుకుంటున్నావా? నా కోసం ఆ చందమామని తీసుకొస్తారా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? పడుకో. ఏమండి మీరు అటు తిరిగి పడుకుంటే నాకు భయంగా ఉందండి. అటు తిరిగితే నాకు భయం వేస్తుంది, నేను ఎవరు చెప్పాలి? మీరు అటు తిరిగి నేను ఇటు తిరిగితే పిల్లలు ఎవరికి పుడతారండి? నేను ఇటు తిరిగినా పుట్టరే, నీకు దండం పెడతాను నడక్కే. నీకు చిన్న కథ చెప్పమంటావా? నేను దీని గురించి అడిగితే మీరు కథ కథ అంటారేంటి? చిన్నప్పుడు మా తాతను ఏం అడిగినా ఎగ్గొట్టడానికి కథలు చెప్పేవాడు, అది ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది?
when I am in mood you don't go dude. అబ్బా దీనికి మూడు వచ్చినప్పుడు అలా మూడు ఎముకలు ఎరుగుతున్నారా బాబాయ్? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు. ఇది ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నారు? ఏంటి ఈ టైంలో ఇది? అదేనండి రేపు ప్రోగ్రాం కదా, రిహార్సల్ చేసుకుంటున్నాం. మీ రిహార్సల్స్ మాకు సింక్ అవుతున్నాయి ఇక్కడ. పెద్ద బద్దకి రేయ్! చంపుతా. మీరు రండి. నువ్వు ఆగవే, నీకు దండం పెడతా. ఆగితే సాగదు ఆగదు. ఆపు, చంపుతా నిన్ను. ఏమండి మీరు ఈ రోజు నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోతా. దగ్గరకు వస్తే నేను చచ్చిపోతా. చస్తే గొడవ లేదు, చస్తే గోళ లేదు. పుట్టే పతిమూడు చత్తాడు, దీన్ని పుట్టే నాకు అర్థమైంది. ఇండైరెక్ట్ గా నా గురించే కదా నువ్వు పాడుతుంది. అవును. నీ కోసమైనా ఏది నీ కోసం ఈ రోజు దీనికి ఉదయం సూర్యుడు వచ్చే వరకు చుక్కలు చూపిస్తా. ఆకాశాన సూర్యుడుండడు, సంధ్యవేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే. ఏమండి అందరూ చూస్తున్నారు, లైట్లు ఆపేసేయండి. మన యూట్యూబ్ లో పెట్టిన ఎవరో చూడలే, పడుకో. చిచ్చి నీళ్ళతో నేను కాపురం చేయలేను. ఏమి? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సుప్రియా మళ్ళీ అంటే ఉన్న పెళ్ళం కూడా పోయింది. అయిపోయాను ఇక ఇంటికి ఎలా పోను, ఒంటరినైపోయాను. ఈ వల్ల కదా ఒంటరి ఒంటరి ఒంటరి. నీ వల్ల కదా ఇదంతా తయారైంది. ఛీ, నా బతుకు. రోజా గారు బాగుంది అది. అసలు డైలాగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయి. మీ ఆవిడ తిండిపోతు తను సగం చంద్రుని చూసి తిన్న అప్పలం లాగుందా? దాంట్లో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుకుంటున్నా. చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో మీకు సిచ్యుయేషనల్ సాంగ్స్ పాడి మీ కాపురాన్ని చెడగొట్టారు. నైస్, ఓవరాల్ గా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశారు. నాగబాబు సార్ మళ్ళీ యాజ్ యూజువల్ గా డైలాగ్స్ తో అదరగొట్టావు. అది బాగా నవ్వు వచ్చింది. చంద్రుని తెచ్చిమంటే భూమి చుట్టూ తిరుగుతాడు. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. అది రాజు, ఆల్ ది బెస్ట్. భార్యలు అస్సలు అర్థం కారండి. వాళ్ళు మాట విన్నా కష్టమే, వినకపోయినా కష్టమే అంటున్నాడు మన వెంకీ. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. ఏమండి కాఫీ తీసురా. అలాగేనండి. ఏమండి కాఫీ చేతిలో పెట్టే. అదేంటి గిన్నె తీసుకొని చేతిలో పెట్టావు? బుద్ధుందా నీకు? మీరు కాఫీ తెమ్మని చెప్పారు కానీ కప్పులో తెమ్మని చెప్పలేదు కదండి. మొహం చూడు, మొహం రైల్వే ట్రాక్ మీద కంకర్రాలు ఏరుకునే దానిలా ఉంది. వెళ్ళి కప్పులో తీసుకోండి రా. అలాగేనండి. ఏమండి కాఫీ. అది అదేంటి వేడి లేదు? మీరు కాఫీ కప్పులో తెమ్మన్నారు కానీ వేడిగా తెమ్మని చెప్పలేదు కదండి. నీకు వేడి వేడి చెప్పాలా? వేడిగా తెమ్మని అతను తెలీదా? మీరు చెప్పింది చెప్పినట్టు చేశారు కదండి. ఎందుకండి నన్ను అలా తిడుతున్నారు? సరే నాకు ఈ కాఫీ వద్దు కానీ నిన్న గుత్తొంకాయ కూర వండమని వండావా? ఓ వండానండి. థ్యాంక్ యూ. ఇదొక్కటి చెప్పింది చెప్పినట్టు చేసావు బంగారం. సరే అన్నం వేసి తింటాను, ఆకలి అవుతుంది. అన్నం వండలేదు కదండి. అన్నం వండలేదు అదేంటే? అంటే మీరు వంకాయ ఒకటే వండమన్నారండి, అన్నం వండమని చెప్పలేదు కదండి. వేరే వండమని చెప్తారా? మీరు చెప్పింది చెప్పినట్టు చేసిన నన్ను కొడుతున్నారు ఏంటండి? నీలాంటిదేనే పచ్చడి నూరుకోవడానికి రోల్ కావాలంటే రోల్ కాలేదు, నోట్లో నూరుకోమందంట. ఎలా ఇక్కడ చలా. అలాగేనండి. బయటకు వెళ్తున్నావంటే? మీరే కదండి వెళ్ళిపోమన్నారు. నేను అన్నది బయటికి కదే, ఆ వంటిల్లోకి వెళ్ళి తగలాడు. అలాగేనండి. ఏమండి అగ్గిపెట్టుందా? ఎందుకే? మీరే కదండి వంట గదిలోకి వెళ్ళి తగలబడమన్నారు. తగలబడమన్నారు గ్యాస్ లీక్ చేశా. మీరు అన్నది అది కాదు. బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకో.
చెప్పింది చెప్పినట్టు చేసే వైఫ్ వస్తే అదృష్టం అనుకున్నాను, దురదృష్టం అని తెలియదండి. పెళ్ళైన కొత్తలో ఏమే స్నానం చేసాను తల అంటాను అంతే, పెట్రోల్ తీసుకొచ్చి అంటించేసిందండి. టైం ఎంత అయింది? 850. నేను అనేది దాని రేట్ కాదు. నేనేమన్నా నువ్వు కాలేజ్ 6ంటికి అయిపోతే 6:30కి ఇంటికి రమ్మని చెప్పానా? నువ్వు చెప్పింది నేను చేయనుగా. సర్లే 9 అవుతుంది కదా, వెళ్ళి ఆ బజార్లోకి వెళ్ళు. బజార్లో ఎందుకు, నేను ఇంట్లోనే ఉంటా. నువ్వు చెప్పింది నేను చేయనుగా. ఇదండి, అదేమో చెప్పింది చేస్తుంది, ఇది చెప్పింది చేయదు. హలో, అలాగా ఏమే ఒకసారి వెళ్ళరా. మీ నాన్న ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటగా, చెప్పా కదా నీ ఫోన్ సిగ్నల్స్ దగ్గర పెట్టమని. పెట్టానండి, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. ఒకసారి తీసుకురా ఫోను. ఒక 5 minutes అండి. ఎటు వెళ్తున్నావే? పంజాగుట్ట అండి. పంజాగుట్ట ఎందుకు? మీరు ఫోను సిగ్నల్స్ వచ్చి పెట్టమన్నారు కదండి, నేను పంజాగుట్ట ట్రాఫిక్ సిగ్నల్ పెట్టొచ్చానండి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్టావంటే? మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను కదండి, అయినా నన్ను ఎందుకండి అలా తిడుతున్నారు? సరే ఇదిగో నా ఫోన్ లో మీ నాన్నతో మాట్లాడు. అలాగేనండి. ఏం చేస్తున్నావే? ఈ ఫోన్ లో తిరిగి మాట్లాడమని చెప్తుందండి, అందుకే అలా చేస్తున్నా. తిరిగి మాట్లాడమంటే అలా తిరిగి మాట్లాడను కాదే, మళ్ళీ చేయమని. మీరు చెప్పింది చెప్పినట్టు చేసినా తిడతారు, ఫోన్ లో చెప్పింది చెప్పినట్టు చేసినా తిడతారు. ఎందుకండి నాకు? ఎందుకే నాకు ఈ కర్మ? సర్లే ఆ టీవీ పెట్టు. అలాగేనండి. ఏమండి ఎక్కడ పెట్టమంటారు? పెట్టమంటే పెట్టమని కాదే, అక్కడే ఉంచి ఆన్ చేయమని. అలాగేనండి. సౌండ్ మీ బాబు పెడతాడా? నేనే పెడతానండి. పెట్టు. హలో హలో వసే, ఆ టీవీ కట్ చేయి, సరిగ్గా వినబడట్లేదు. ఏం చేసినావే? మీరే కదండి టీవీ కట్ చేయమన్నారు. నేను కట్ చేయమన్నది ఆఫ్ చేయమన్నాను. ఆఫ్ చేస్తానండి. 1,00,000 రూపాయల దానికి నిన్ను కొట్టాలా చంపాలా? అమ్మని కొడితే నేను ఊరుకోను. ఎందుకే? నువ్వు చెప్పింది చేసినట్టుంది, అమ్మని తిడుతున్నావు, అందుకే నీ మాట నేను విన్నాను. ఇదేమో చెప్పింది చెప్పినట్టు చేస్తుంది, ఇది అస్సలు చేయదు. ఓ పని చేయి, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళు. ఇద్దరిని లోపలికి వెళ్ళమన్నాడు పదవే. ఏంటండి అమ్మాయిని పడుకున్నానండి. అందుకు కాదు, అంత లేదు ఇక్కడ. తెలుసు ఇక్కడ కదా. పేపర్ చదివా పొద్దున? చదవలేదండి. దొంగలు పడుతున్నారంట. దెబ్బలు తగిలియండి. దొంగలు ఒక అప్పట్లాగా గల్లా లుంగి చార చొక్క పులిగాడితో రారు. అయ్యో కోట్ వేసుకొని అచ్చం బాసులా వస్తారు. అర్థమైందా? అర్థమైందండి. అలాంటి కోట్ వేసుకున్న అనుమానం ఎవడన్నా వస్తే కుమ్మేసాయి. అలాగేనండి. స్నానానికి వెళ్ళి వస్తా. శ్రీనివాసరావు, దొంగలు పాత సినిమాలో లాగా చార్ల చుంగి వేసుకొని రారే, కోట్ వేసుకొని వస్తారు. అనుమానం వస్తే కుమ్మేయి. వీడికి మా ఆయన పేరు కూడా తెలుసు అనమాట. ఏంటండి ఏం కావాలి? మీ ఆయన ఉన్నారమ్మా? ఉన్నారు, లోపల రండి. ఎరా దొంగరా, ఎలా మా ఆయన చెప్పాడు రా. ఎవరిని కొడుతున్నావు? బాస్ శ్రీనివాసరావు, ఏంటిది? దొంగండి. కోటేసుకొస్తే కొట్టేమన్నారు కదా. అంటే సూడేసుకొస్తే చంపేమన్నావా? సార్, నువ్వేదో మనవాడివి, మంచివాడివి, పనికొస్తావు, పైకి వస్తావని నీకు సిఫార్సు చేసి రికమెండేషన్ ద్వారా ప్రమోషన్ ఇప్పిద్దాం అనుకుంటే నువ్వు ఇలా మీ ఆవిడ చేత కొట్టిస్తావా? ఇంకొకసారి నువ్వు ఆఫీసులో అడుగు పెడితే చాలు. మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను కదండి, అయినా నన్ను ఎందుకండి అలా కొడుతున్నారు? నీకు బాస్ ఎవడో దొంగడు ఎవడో తెలీదా? సరే ఇలా రా, నేను వెళ్ళి కాళ్ళు వెళ్ళి పట్టుకుని మా బాస్ని బతివాలనుకుంటా. చెప్పడం మర్చిపోయా, మన అమ్మాయిని చూడడానికి అబ్బాయి వస్తున్నాడంట. వాడు కూడా దొంగోళ్ళ ఉన్నాడు, బూచోళ్ళ ఉన్నాడు, అడుక్కు తినే వాళ్ళు ఉన్నాడు, సైకోళ్ళ ఉన్నాడు అని అనుకోకు. అల్లుడు గారు ఎలా వచ్చా సరే నువ్వు ఆయనకు మర్యాద చెయ్యి. బాస్ అమ్మా, ఏమే అల్లుడు గారు దొంగోళ్ళ ఉన్నారు, బూచోళ్ళ ఉన్నారు, అడుక్కునే వాళ్ళ ఉన్నారు అని అనుకోకు. ఎలా ఉన్నా సరే మర్యాద చెయ్యి. అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మే అల్లుడు గారు, అత్తమ్మా అత్తమ్మా, ముద్దు పెట్టమ్మా కొంచెం. ముద్ద? మీ మామయ్య డైరెక్ట్ ఎప్పుడు అడగలేదు. నేను అడిగేది ఆ ముద్దు కాదమ్మా, తింటానికి ఏమైనా ముద్ద పెట్టమ్మా. ముద్దైనా మా అమ్మాయి పెడుతుంది. లోపలికి రా. అల్లుడు ఎందుకు కూర్చున్నావుంటి, పైకి రా. ఏం కావాలి? ఏదైనా పర్వాలేదు. ఏమిచ్చినా తీసుకుంటావా? ఏది ఇచ్చినా తీసుకుంటా. ఒక్క నిమిషం. ఏంది? కరెంట్ బిల్లు కట్టి. కరెంట్ బిల్లు నేను కట్టడం ఏందమ్మా? ఏందమ్మా నీ గోళ? ఇవన్నీ కాదు, మా అమ్మాయిని పిలుస్తాను. ఏమే పంకజం, ఇలా రా. చిచ్చి 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 బిచ్చగాడిని ఏంట మా సోఫా పైన కూర్చోబెట్టావు? బయట తెరమేక. వీడు బిచ్చగాడు కాదే, మీ నాన్న తెచ్చిన మొగుడు. చిల్లులు పట్ట గొడుగులా ఉన్నాడు వీడు. నాకు మొట్టేయటమ్మా.
అయినా ఏంటమ్మా ఇది? పనికిరాని నోటితో నాకు పెళ్ళేంటమ్మా? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నీలా నేను 20 ఏళ్ల క్రితం ఆలోచించుంటే నాకు ఈ దుస్థితి కలిగేదా అమ్మా? ఏంటి ఏడుస్తున్నావు? ఏం లేదండి. ఎవడు? అల్లుడు గారండి. నీకు బిచ్చగాడికి అల్లుడికి తేడా తెలియట్లేదా? గతంలో మా నాన్న తెలిసిందండి. అంతేలే. చంపేస్తా. ఏరా నీకు నా కూతురు కాల్సి వచ్చిందా? నువ్వు నా కూతురు కాలు గోటి కూడా సరిపోరా? మీరెంత మంచి తండ్రి అండి. ఇలా మా నాన్న ఆలోచించుంటే నీ పాటికి ఎక్కడో ఉందినండి. నోరు మూసుకొని కూర్చో. అయినా నువ్వేనా మా ఆయన ఏమక్కడికి? వాడు మీ ఆయన అంటే? అవును, ఆయన మా ఆయనే. అది నీకెళ్ళి నచ్చాడే? నీకు నచ్చాడా? నచ్చలేదు. అందుకే నాకు నచ్చాడు. నీ చెప్పేది ఇంట్లోకి వెళ్ళు. నువ్వు చెప్పింది నేను విననుగా. రా డార్లింగ్ పద. అలా బిచ్చగాడితో వెళ్ళిపోతున్నా మూసుకొని కూర్చుంటావేంటి? ఆపమని చెప్పాక. మీరు చెప్పిందే చేశాను కదండి. ఇలా రోజు చంపకే. ఒకేసారి కత్తితో పడితే చచ్చిపోతాను. టార్చర్ భరించలేకపోతున్నా. మీరు చెప్పినట్టే చేశాను కదండి. ఏమండి రోజా గారు, బాబు గారు, భర్త చెప్పినట్టు చేయడం తప్ప అండి? పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే అందరూ బాగా చేశారు. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. రోజా గారు, నాకైతే ప్రసాద్ పర్ఫార్మెన్స్ నచ్చింది. సో ఒక ఒబీడియంట్ వైఫ్ గా సిగ్గుపడుతూ భర్త ఏం చెప్తే అది చేయడం. ఫైనల్ ఫినిషింగ్ బాగుంది. నైస్. ప్రపంచంలో ఉండేవారు అందరూ పాత్రధారులే, వీళ్ళందరికీ ఒక్కడే సూత్రధారి అంటున్నాడు మన చంద్ర. ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. మనసే ఎదురు తిరిగి మాట వినదే, మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు. ఏమండి, నేను మీ జీవితంలోకి రాగానే మీ జీవితం బాగా మారిపోయింది కదా? జీవితం మారిపోలేదే. నువ్వు నా జీవితంలో రాగానే అసలు జీవిత సత్యం ఏంటో తెలిసింది. ఏంటో మీకు తెలిసిన జీవిత సత్యం? లోకంలో ఏది శాశ్వతం కాదు, అంత భ్రమాన్ని తెలుసుకున్నాను. స్టార్ట్ చేసావా? అంటే నేను నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివి, మన ఇద్దరం చేసే సంసారం అనేది కూడా భ్రమేనా? ఎవడు పెళ్ళాం, ఎవడు మొగడు, ఎవడి సంసారం? ఈ జగన్ నాటకంలో అందరిది కల్పిత పాత్రనే. నువ్వు భార్య పాత్ర పోషిస్తున్నావు, నేను భర్త పాత్ర పోషిస్తున్నా. చాలా మంది ఇక్కడ మగాళ్ళు కల్పిత పాత్రను తెలియక భార్య భర్త అనే భ్రమలో బతుకుతున్నారు. హలో, అందరూ బాగానే బతుకుతున్నారు, నువ్వు ఒక్కడే భ్రమలో బ్రతుకుతున్నావు. నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానంటే పుట్టిల్లే ఒక భ్రమ అంటాడు. మా అమ్మా నాయన్ని చూస్తానంటే అమ్మా నాయన ఒక భ్రమ అంటాడు. కనీసం పండగకి ఒక కొత్త చీర కొనమంటే పండగే ఒక భ్రమ అంటావు. అవునే, పండగ కూడా భ్రమ అనే పిచ్చిదానా? ఇదిగో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నాతో ఇలా మేనేజ్ చేసుకుంటూ బతికేస్తున్నావు. ఇవన్నీ కల్పిత పాత్రని తెలుసు కూడా మీ ఆడవాళ్ళు కఠినమైన పాత్రలు పోషిస్తారు. ఎందుకే? అందుకేనే ఈ జగన్ నాటకం. పూరి జగన్నాథం కాదు, నీ బతుకు జడ. ఈ ఆడవాళ్ళ ఈ భ్రమాన్ని తెలుసు కూడా మొగుడి తల మీద భరతనాట్యం చేస్తుంటారు. వీళ్ళని మార్చం ఎవడి వల్ల కాదు. రేఖ, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. పరశురామ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను పోసెట్టి. ఆఫీసులో ఆఫీసర్వి, నీ పెళ్ళానికి మొగుడివి, నీ పిల్లలకు తండ్రివి, రష్మికి బాబాయివి, రోజా గారికి అన్నగారివి, నాగుబాబు గారికి తమ్ముడి, నాకు పక్కింటోడివి. చూసావా పరశురామ్, నీకు తెలియకుండా నీ జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తున్నావో. కానీ నీకు శాశ్వతమైంది మాత్రం ఒకటే ఒక పాత్ర పరశురామ్. ఏంటది పోసెట్టి? కల్పిత పాత్ర. ఎప్పుడు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నీ పెళ్ళాం పిల్లలు అందరు భ్రమ పరశురామ్, గుర్తుపెట్టుకో. నాకు నా భార్య మాత్రం శాశ్వతం. అసలు ఫస్ట్ నైట్ రోజు ఆవిడ నా ప్రాణం ఇస్తానని చెప్పింది తెలుసా నా కోసం. అరే పిచ్చి పరశురామ్, మొగుడు కిడ్నీ దొప్పుతోనే ఇంట్లోకి వెళ్ళి ఇడ్లు వేసుకొని తింటారు వాళ్ళు. ప్రాణాలు ఇస్తా అని చెప్తే ఎలా నమ్మేవారా పిచ్చి పరశురామ్?
నువ్వు ఇంత భ్రమలో బతుకుతున్నావేంట్రా పరశురాం? అరే భార్య భర్త అనేది ఒక జర్నీ లాంటిది. ఆ జర్నీలో నువ్వే అలసిపోతావు గానీ వాళ్ళు ఎప్పుడు అలసిపోర్రా పిచ్చి పరశురాం. నేను అలసిపోవడం ఏంటి? నువ్వు నీ భార్యతో చేసే జర్నీలో ఫస్ట్ నీకు చీరలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత నగలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత స్పీడ్ బ్రేకర్ల పిల్లలు తగులుతారు, తగిలేరు. దాని తర్వాత పిల్లలు ఫీజులు తగులుతాయి, తగిలే. దాని తర్వాత అప్పులోలు తగులుతారు. తగిలేరు. దేవుడా ఏంద్రా ఈ జీవితం అని నువ్వు నో పార్కింగ్ లో వెళ్లి కూర్చుంటే బంధువులు తగులుతారు. ఆ బంధువులను ఎస్కేప్ అవ్వడానికి నువ్వు ఎగ్జిట్ ప్లేస్ కి వెళ్తే అత్తమామలు తగులుతారు. అత్తమామలు తగిలిన తర్వాత జీవితం సంక నాకిపోయి 2 నిమిషాలు పక్కన కూర్చుంటే మీ ఆవిడ వచ్చి నువ్వు జీవితంలో ఏం పీకేవరా అని చీవాట్లు తగిలిస్తుంది. చూసా పరశురాం నీ భ్రమ ఎంత భయంకరంగా ఉందో? ఒక్కసారి ఈ పాట విను పరశురాం. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. 35 సంవత్సరాల నుంచి నాది కల్పిత పాత్ర అని తెలియక నేను భ్రమలో బ్రతికేనా? కాపురంలో నిప్పులు పోసేసావా? అవును అవును పరశురాం, జీవితంలో ఏది శాశ్వతం కాదు, మీ అందరివి కల్పిత పాత్రలే. అది ఇంటి ముందున్న ఈ పాత్ర కూడా కల్పిత పాత్రే. వచ్చింది ఇంకో కల్పిత పాత్ర. ఏంటి ఆఫీస్కి వెళ్ళ ముందా గుమ్మ ముందు కూర్చున్నావు? పిచ్చిదానా, భ్రమలో బ్రతుకుతున్నానని తెలిసాక గుమ్మం ముందు కూర్చుంటే ఏంటి, గుడి ముందు కూర్చుంటే ఏంటి? ఓ ఇంత పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడుతున్నావంటే ఇదంతా పోషెట్టి కాని పనే. అయినా ఆ పోషెట్టి కాని ఇంటి ముందు నుంచి పోక ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంటి ముందు నుంచి వెళ్ళినా, ఇంటి వెనక నుంచి వెళ్ళినా, చివరికి మనం అందరం వెళ్ళేది ఆ ఇంటికే. అంటే నా ఇంటి మీద నిప్పులు పోస్తున్నాడు అన్నమాట. నిప్పులు పోయడానికి ఆయన ఎవరు, తిట్లు తినడానికి నేనెవరు? అంతా కల్పిత పాత్రలే. ఆయన నిన్నుగా అనాల్సింది. పోషెట్టి పోషెట్టి మీ ఇంటి పక్కన ఉండాలా, కాల్ చేసి వెళ్ళిపోవాలా? నా ఇంటి పక్కన ఉండమంటే చెప్పడానికి నేనెవరిని, ఖాళీ చేయడానికి అసలు నిన్ను కాదు నీ మాట విన్నందుకు ఇంట్లోకి రా దరిద్రుడా. ఇది కల్పిత పాత్ర అని తెలిసినా ఈ ఆడోళ్ళు కఠినమైన పాత్రలు ఎందుకు పోషిస్తారు పోషెట్టి? వాళ్ళది కఠినమైన మనసు కాబట్టి కఠినంగానే ఉంటారు పరశురా. అసూయ, ఆడవాళ్ళంటే అసూయ మీకు. ఇంట్లోకి రమ్మని చెప్పినా ఎందుకు భ్రమ భ్రమ అని చెప్పి అందరిని చెడగొడుతున్నా? ఈ లోకంలో భ్రమలో లేకుండా నువ్వు ఒక్కడే బతుకుతున్నావా? లేదు, ఇద్దరం బతుకుతున్నాం. ఎవరెవరు? నేను నాగబాబు గారు. మరి రష్మి రోజా గారు? వాళ్ళిద్దరిది కూడా కల్పిత పాత్రే. ఇన్ని కోట్ల మందిలో మీరిద్దరే ఉన్నారా? విలువైన వస్తువుల్ని దేవుడు ఎప్పుడు తక్కువగానే సృష్టిస్తాడు. ఎందుకో? మా ఇద్దరు విలువలు తెలియాలని. ఏమంటారు నాగబాబు గారు? జీవితం మొత్తం నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? పిచ్చిదానా, జీవితం అంటే ఇంకా ఏదో ఉందని భ్రమలో బతుకుతున్నారు అందరూ. నేను నాగబాబు మాత్రం జీవితమే ఒక భ్రమ అని మేము తెలుసుకొని బతుకుతున్నామే. ఏమంటారు నాగబాబు గారు? ఇంతకీ ఏమంటా? నేనేమట్లా, పాత్రధారి నేను, నా సూత్రధారి ఆయన. ఈ లోక జ్ఞానం మొత్తం నీకు పెళ్లి కాకముందు తెలియలేదా? నన్ను పెళ్లి చేసుకున్నాక తెలిసి వచ్చిందా? ప్రపంచంలో ఉన్న బుక్కులు చదివితే లోక జ్ఞానం వస్తుందో లేదో తెలియదు గాని ఆడది అనే ఒక బుక్కు చదివితే మాత్రం ప్రపంచ జ్ఞానమే వస్తుంది. కరెక్ట్. ఏం సబ్జెక్టే మీది? మేము తెలివైన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళు. మీరు మా దగ్గర నేర్చుకుంటారు. మీ ఆడదనే బుక్ లో ముందు మాట అనే ఒక పేజే బాగుంటుంది, తర్వాత పేజీలన్నీ దీని తల్లి చదవలేక ఎంత మంది సతమతం అవుతున్నారే. చాలా మంది మగాలు ఆడదనే బుక్ ని ముందు మాట అనే పేజీని చదివి కొనుక్కుంటున్నారు, తర్వాత ఆ బుక్ ను చదవలేక వస్తున్నారు. చదివిన అర్థం కాక ఆ బుక్ ను పడేయలేక ఉంచుకోలేక సంకలో పెట్టుకొని ఎంత మంది సతమతం అవుతున్నారో తెలుసానే? మీ మగాల బుక్ మాత్రం మామూలు బుక్క? మా ఆడాల బుక్ లో ముందు మాట అన్న పేజ్ అన్నా బాగుంటది. మీ మగాల బుక్ లో పేజీ పేజీకి ఎన్ని ట్విస్టులు ఉంటాయో. అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమీ ఉండదు. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి, నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు.
ఫోన్ లో నెట్వర్క్ ఉంటుందో లేదు కానీ ప్రతి మగాడికి ఎక్కడో దగ్గర సెపరేట్ నెట్వర్క్ ఉంటూనే ఉంటది. ఒక్క మగాడు నేను చెప్పను లేదని. మరి ఏం చేస్తాం, ఇంట్లో సిగ్నల్ లేకపోతే వేరే నెట్వర్క్ కనెక్ట్ అవుతాం. అది మాత్రం భ్రమ కాదా? ఇంట్లో సిగ్నల్స్ బాగానే ఉంటాయి, వీళ్ళకే బెనిఫిట్ ఆఫర్ల కోసం కొత్త నెట్వర్క్ కనెక్ట్ అయిపోతుంటారు. ఇదిగో మీ టార్చర్లు ఇలా మేము చాలా భరిస్తున్నాం. అందుకే అంటారు భూదేవుకున్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉంటుంది. ఆ మాట అన్నది కూడా ఒక మగాడే. ఎందుకో మీరు భూమికి భారం అని చెప్పలేక భూదేవికి అని చెప్పాడు. ఆ భూమికి భారం చెప్పేలోపు ఆయన వెళ్ళిపోయాడు, నేను చెప్తున్నా. ఆహా, ఇంతకి ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు చెప్పు. ఇవన్నీ కల్పిత పాత్రలే. నాది నాగబాగు వారిది మాత్రం కరుణమైన పాత్ర. మరి నాదే పాత్ర. నీకు పాత్రలు కడగడమే రాదు, నీకే పాత్ర ఇస్తానే నేను. నీ కల్పిత పాత్రలో బతికే కంటే కల్మషం లేని దగ్గర కారం మెతుకులు తినైనా బతుకుతా. బాగా మండుద్ది. మీరు పెట్టే మంట కంటే గొప్ప మంట ఏం కాదే ఇది, అర్థమైందా? వస్తున్నాను. ఎక్కడికి రా? ఇంట్లో పాత్రలు కడగమంటే ఎక్కడ పోతున్నావు? ఈ పాత్రలు కడుగుతూ ఈ కల్పిత పాత్రలు నేను పోషించే వల్ల లేదే నాకు. నా వల్ల కాదే. నేను వస్తున్నాను. నువ్వు ఒక్కడొస్తే సరిపోదు పరశురాం, చాలా మంది మగాళ్ళు కల్పిత పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళందరూ మనమందరం కల్పిత పాత్రలని తెలుసుకొని ఆ సూత్రధారి దగ్గరికి వెళ్ళి ఒక యుద్ధం చేద్దాం. పలకటం కూడా అట్లా మన మగాళ్ళ మేలుకోవాలి. ఎన్ని రోజులు రా ముసుగులో గుద్దులాటలాగా దాక్కొని ఉంటారు. బయటికి రా కెమెరామెన్, నీకే చెప్పి ఎన్ని రోజులు కెమెరా పట్టుకొని కూర్చుంటావు? రా దా రా. తల దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. ఇంతమంది ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు చంద్ర. అందరు రాలేక గమ్ము ఉన్నారు అంతే. స్టేజ్ చిన్నది కాబట్టి కొంతమంది వచ్చారు. దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో. ఉద్యమం కొద్దిగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఉధృతంగా ఉంటుంది. మన ఆశ్రమానికి తీసుకెళ్తాం. కానీ దరిద్రుడు పిల్లల మాట ఎత్తారనుకో, ఆ ఆశ్రమం నుండి పాతి పెడతాం నేను నాగబాబు. అర్థమైందా? పదండి నాగబాబు గారి ఆశ్రమానికి వెళ్ళి మన దేహ శుద్ధి చేసుకుందాం. పదండి. దేహ శుద్ధి. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. బాబా పోషెట్టి, ఈ షోయే భ్రమ, ఈ స్కిట్టే భ్రమ. స్కిట్ భ్రమ కాదు, అంతకు మించి ఆ కామెంట్లు వచ్చి ఇంకా పెద్ద భ్రమ. ఇంకా మీరు బయలుదేరండి. ఎందుకులే, మనం అందరూ బయలుదేరుతాం. ఈ ప్రపంచం అంతా పెద్ద భ్రమ. ఈ కామెంట్లు ఎందుకు, ఈ స్కిట్లు ఎందుకు, ఈ షో ఎందుకు, నేనెందుకు, మీరెందుకు? మీ వల్ల ఈ రోజు చాలా జడ్జిమెంట్ మాత్రం అన్ని స్కిట్ భ్రమ ఉండొచ్చు కానీ జడ్జిమెంట్ మాత్రం భ్రమ కాదు. ఒక్కటే నిజం. అదే నిజం. కానీ కామెంట్స్ అయితే మీ సూత్రధారి దగ్గర నుంచి కాకుండా లెట్ us start with రోజా గారు, పాటధారి. ఏదో అన్నాడు, ఆడవాళ్ళని ఏమన్నాడు? భూమి మీద భారం. భూమికి భారం. మనం మా మార్కులు కూడా మీకు భారం, అందుకే మా కామెంట్లు కూడా మీకు భారం కాబట్టి కామెంట్లు ఇవ్వం, మార్కులు ఇవ్వం. భ్రమ రోజా గారు, వదిలేయాలి ఇంకా అంతా. ఏ స్కిట్ లో కూడా పక్కోడి ఇంట్లో నిప్పులు పోయిందే హ్యాపీగా ఉండవు. ఈయన హ్యాపీగా పాపం ఏదో ఆఫీస్కి వెళ్తూ సుఖంగా ఉన్నాండి, మొత్తానికి అన్ని భ్రమాన్ని పిచ్చోని చేసేసాం. బాగుంది, నైస్, వెరీ నైస్. నాగబాబు సార్, రేష్మి అనే భ్రమ నన్ను కామెంట్ చెప్పన్నాడు. అంతకుముందు ఒక చిన్న ఒక కంటెంట్, ఒక ట్విస్ట్ అది ఉండేది. దీంట్లో ఏ ట్విస్ట్ లేదు, ఫ్లాట్ గా వెళ్ళింది. కానీ దీనిలో డైలాగ్స్ తోటి నువ్వు బాగా పైకి లేపించావు. అండ్ నువ్వు సత్యపండుకి చెప్పిన తర్వాత సత్యపండులో ఒక భయాందోళన చూసాను. చాలా బాగా చేశావు సత్యపండు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కానీ అందరూ తెలుసుకోండి, జీవితం భార్య అనేది ఒక కల్పిత పాత్ర అని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాలి సార్, బయట ఉన్నప్పుడు చెప్తున్నాను. మా ఇంట్లో ఇది కర్మ, ఎవరింట్లో వాళ్ళు చెప్తే అది భ్రమో అప్పుడు చూపిస్తారు. సో కల్పిత పాత్రలు ఎంత బాగా మాడతారు, మనం మాట్లాడలేదు. గుడ్ చంద్ర, కీప్ ఇట్ అప్. సన్నీ పెళ్లి
చేయడానికి సుధీర్ టీం జబర్దస్త్ స్టేజ్ పై బాగా ట్రై చేస్తుంది. మరి ఈ పెళ్లి జరుగుతుందా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. ఈ సంవత్సరం పెళ్లి చూడు తండ్రి. నాకు అప్పుడే పెళ్లి పెళ్లి నీకు కదమ్మా నాకు. నాకు పెళ్లి చేసే టైంలో నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏంటి? పెళ్లికి వయసుతో సంబంధం లేదమ్మా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరు చెప్పారు? చంటి చెప్పాడు. నాకు పెళ్లి చేయొచ్చు కదా నాన్న. నీకు పెళ్లి చేపిద్దామని చెప్పేసి 6 సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరో తిరుగుతున్నానమ్మా. ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి ఒక మ్యారేజ్ బ్యూరో మాత్రం మంచి సలహా ఇచ్చాడు. ఏం సలహా? నీ ఫోటో తీసుకెళ్లి OLX లో పెట్టమని చెప్పాడు. OLX అక్కడే సేల్ అవుతావు కదా కనీసం. హలో OLX, చెప్పండి చెప్పండి చెప్పండి. మా అమ్మాయి కూడా సంబంధం వచ్చిందా? US సంబంధమా? అబ్బాయి పేరు చికాగో శ్రీను. అమ్మా నీకు సంబంధం ఓకే అయిపోయిందమ్మా. రెడీగా ఉండి అబ్బాయి వస్తున్నాడు. సుధీర్ డార్లింగ్ చెప్పు. అరే అర్జెంట్ గా తొందర రారా ఊరి చివరికి. నీకు అర్జెంట్ అయితే అంటారమ్మంటావేంటి? ఇంట్లో బాత్రూమ్ లేదా? ఇగో నువ్వు పంచులాపి తొందర రా, నీకు విషయం చెప్పాలి. సరే వస్తారా. మన ఇంట్లో మనకు పెళ్లి చేయనంటారు. ఏం చేద్దాం మరి? ఏం చేయాలంటే నువ్వే చెప్పేది ఒక ఐడియా. ఒక ఐడియా వచ్చింది. నువ్వు నన్ను మర్చిపోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. నాకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, తిన్నదంత తగులుకుంటా. నువ్వు గానీ నన్ను పెళ్లి చేసుకోలేదనుకో నేను సూసైడ్ చేసుకుంటా. మా షూ ఉంటే వేసుకో, సైడ్ ఉంటే ఇల్లు కట్టుకో. రెండు కలిపి సూసైడ్ చేసుకుంటే నేను సస్తాను మళ్ళీ తర్వాత. ఎందుకే నీకు సంబంధం ఎలా వచ్చింది? OLX పెట్టండి నన్ను. ఏంటి OLX లో కూడా కొన్నారా? మీ నాన్నకు నేను తెలుసా? తెలీదు. ఇప్పుడు నీకు సంబంధం ఏదైతే వచ్చిందో వాడిని చూసాడు మీ నాన్న పోనీ అట్లీస్ట్? చూడలేదు. ఓకే, అబ్బాయి పేరేంటి? చికాగో శ్రీను. ఎక్కడ ఉంటాడు? చికాగోలో. చికాగో ఎక్కడ? అనకాపల్లిలో. అనకాపల్లి చికాగో ఉందా? అనకాపల్లి ఉందారా శ్రీ? US లో రా ఉండేది అది. సూపర్ సన్నీ సూపర్. నువ్వేం కంగారు పడతావు, మొత్తం సెటిల్ అయిపోయింది. ఆడి ప్లేస్ లో ఇప్పుడు నేను సంబంధం మీ ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళి హ్యాపీగా మీ నాన్న లోపు మసాజ్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే. హలో సార్, మీరు ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఇసిగిస్తే మీరు బాగోదు సార్. ఇగో మీరు నన్ను ఇబ్బంది పెడతా కదా, మేము బ్లాక్ లిస్ట్ లో పెడతాను చెప్తున్నా. ఫోన్ ఎవరండి? ఒబామా. ఒబామా ఫోన్ లో ఉండు, US లో ఉంటాడు. ఫోన్ చేశారు, మాట్లాడుతున్నాడు. బ్లాక్ లో పెట్టడం అన్నారు, ఏంటి మ్యాటర్? అరే లేకపోతే మాట వస్తే రీఛార్జ్ చేయమంటాడు. ఒబామా రీఛార్జ్ చేయమన్నాడా మిమ్మల్ని? ఒబామా రీఛార్జ్ చేయమంటావు ఏంటండి? ఒసామా బిన్ లాడెన్ తెలుసా? తెలుసు. ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు ఆయన ఇంటి కరెంట్ బిల్ కట్టమని. ఇప్పటికే కడతానే ఉన్నా. బిల్ అనేది చచ్చిపోయి చాలా లేదు కదండి. చచ్చిపోయేటప్పుడు ఇంట్లో లైట్ ఫ్యాన్ అయిపోయి అలాగే ఉన్నా, అలాగే ఇంకా అప్పుడు ఆ కరెంట్ బిల్ అలాగే వస్తుంది, కడతానే ఉన్నాను. మరి హ్యాపీ వచ్చిగా. తాళం ఆయన దగ్గర చచ్చిపోయేటప్పుడు. ఇంతకీ మీరు US నుంచి వచ్చిన? చికాగో శ్రీని. రండి కూర్చోండి కూర్చోండి. అంటే మీరు ఒకరే వచ్చారా ఇంకా మమ్మీ డాడీ? అంటే మమ్మీ డాడీ దారిలోని మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. మోడీ గారిని కలవడానికి వెళ్ళారా? యా. దేనికి? మోడీ గారు వచ్చినప్పుడు మామిడికాయలు అమ్మన్నారు. చికాగోలో ఫేమస్, మాకు అక్కడ దొరుకుతాయి. చికాగోలో మామిడికాయలు ఉంటాయా? మామిడికాయ ఏంటండి, అందులో మామిడికాయలు అప్పుడు ట్యాంక్ ఉంటది కదా, అది కూడా ఉంటది. చెట్టుకి ఆకులు కొమ్మలు ఒక్కొక్క ఆకు ఎంత ఉంటది? అంత ఆకు ఉంటదా? మరి ఆకు ఎంత ఉంటే కాయ ఎంత ఉంటదో ఇంతే ఉంటది. అదేంటి అలాగా? ఎక్కడన్నా మామిడికాయగా. హలో. అరే ఇంకా దొరకలేదు పార్కింగ్. ఒక్క రోజు మీరు అక్కడ ఉండండి. ఏమండి, మన ఇంటి బయట ఖాళీ ల్యాండ్ ఏదో ఉంది కదా? మన ఇంటి బయట ఖాళీ ల్యాండ్? అవును, అక్కడ మా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చా? మీ వెహికల్ పార్క్ చేసుకో. ఏ వెహికల్? ఓకే, ఫ్లైట్ అండి, గాలిలో. హలో, మీరెలా దిగారు ఫ్లైట్ లోంచి? నేను తాడుకుంటుకుని దిగిపోతే ఎక్కడ ఉన్నా, నాకు అలవాటే. ఫ్లైట్ గాలి తాడు దిగిపోయారు అంతే. మనకి రన్వే ఉందండి? రన్వే లేదండి. అరే రన్వే లేదంట, ఓ పని చేయండి, మీరు ఇంజిన్ ఆపేసి ఆటోమేటిక్ కింద దిగిపోతారు అక్కడే. అలా పడితే పేలిపోతుంది కదండి. మాకు పారాషూట్ ఉంటది కింద. అందుకే అమ్మాయిని ఒకసారి పిలిస్తే. అమ్మాయి వెళ్ళరామ్మా. నాకు చాలా బాగా నచ్చేసింది. అంటే మా అన్నయ్య వస్తున్నాడు. యాక్చువల్లీ మా మమ్మీ డాడీలు రావడం లేట్ అయింది. సో మీకు ఒక విషయం చెప్పాలి. మా అన్నయ్యకి నాకు అసలు పడదు. మా అన్నయ్య నేను సంబంధం లేనట్టు మాట్లాడతాడు. ఎవడరా నువ్వు అంటాడు, ఒక్కోసారి తిడతాడు, కొడతాడు. మీరు నన్ను ఏం పెట్టారు? ఒకసారి నేను చూసుకుంటానండి. عاشق تو بودم از دست تو خیلی راضی بودم اما تو بد شیطونی کردی نزدیک من نیا تو برو برو دلم تو رو نمیخواد دیگه دیگه نمیخوام ببینمت برو برو دلم جای دیگه هست دیگه دیگه نمیخوام ببینمت. హలో
రావట్లేదు. ఆ టవర్ ఉంది నా దగ్గర. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? యా టవర్ ప్రాబ్లం అనుకుంటా. ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపించలే? ఇప్పుడు వినిపిస్తుంది. దీని మాత్రం టవర్ ఎందుకు రా దరిద్రుడని. ఓకే రెడీ వచ్చాను. హాయ్. బ్యాక్టీరియా హైజెనిక్. ఓకే, స్ప్రే కొట్టారు అంటే యూఎస్ లో ఫార్ములా. ఏంటా మొత్తం కొడుతున్నారు? నీకు ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కడ తిరుగుతాం మామూలుగా? మనందరూ కలిపి తిరిగేది. కూర్చోండి. ఓకే నేను అమ్మాయికి భావన అవుతాను అనమాట. అమ్మాయికి భావన అంటే మీరు నాకు అన్నయ్య. మీ తమ్ముడు అవుతున్నారు. నేను నీకు తమ్ముడు అవుతాను. అన్న తమ్ముళ్ళు. బావ. నాన్నగారు అంకుల్ బాబు నేను చెప్పా కదా మీ అన్నీ అన్నావు. మా అన్న ఏంటి? ఇప్పుడే చెప్పా నేను మీకు తమ్ముడు వరుస. తమ్ముడు బాగా జరిగింది. బాగా జరిగిందండి. మా అమ్మాయిని ఓలెక్స్ లో చూసింది మీరే కదా? నేనండి. చికాగో శ్రీని. అంటే ఇద్దరు కవల పిల్లలు అంకుల్, అందుకే ఇద్దరు పేరు చికాగో శ్రీని. చూడండి పోలికలు ఒకేలా ఉంటాయి, కాకపోతే ఆడ మీద కొంచెం కలర్ ఉంటాయి అంతే. ఏంటి? నేను ఆడ మీద కొంచెం కలర్ ఉంటాయి. ఇది కలర్ ఎక్కువ అడగండి. ఇది అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు. అవునా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు, నేను చూస్తున్నాను అని చెప్పిన దాని అర్థం మాట. యూఎస్ లో బ్రాడ్ కల్చర్ కదా, బ్రాడ్ గా ఉండాలి. అన్నీకి నచ్చితేనే నీకు అది మ్యాటర్. అమ్మాయి చాలా బాగుంది నిజంగా. అండి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంచి పనులు ఉపయోగపడుతుంది అమ్మాయి. దేనికండి? ఇప్పుడు యూఎస్ లో మామూలుగా ఇంకుడు గుంతలు కానీ లేకపోతే చెరువులు కానీ ఉండవండి. అవును. సో నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మొహమ్మద్ ఎన్ని గుంతలు ఉన్నాయో మంచి వాటర్ పట్టుకొని తాగుతూ ఉంటాను. అందులో కోటర్ కలపండి, స్ట్రా పెట్టి తాగుతా. అమ్మాయితో ఏం మాట్లాడంటే కొంచెం మాట్లాడిస్తారా? వీడు మాట్లాడటం అంటే నేను కదా మాట్లాడాలి. అదే మిమ్మల్ని మాట్లాడమన్నారు, చెయ్యి చూపించారు కావాలని మీరు మాట్లాడండి. సరే, నేను మామూలు రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుంటాను కదా, అప్పుడు ఏం చేస్తావు? మీరు వెళ్ళిపోగానే గొల్లెం పెట్టుకుంటా. గొల్లెమే పెట్టుకుంటాగా? సూపర్ అండి, అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు. నీకు నచ్చినట్టు కానీ దా బాబు, నీకు నచ్చితే నాకు అంత ఆడికి నచ్చినట్టండి. అంటే నేను కూడా ఒకసారి మాట్లాడాలి, ధైర్యం చెప్పడం మాట. అమ్మ ఆయన మాట్లాడటం ఏంటండి? ఊరుకోండి సార్, గొడవలు ఉంటే బయట చూసుకోవాలి, ఇంట్లో కూర్చోండి. చేయి పట్టుకున్నాడు అలాగా? యూఎస్ ఇవన్నీ కామన్ కదండి. బుసమే చేసేసాడు. మీరు ఎందుకు యూఎస్ఏనా? చికాగో శ్రీని అంత బ్రాడ్ కల్చర్ కదండి, ఆమెతో క్లోజ్ ఉంటారు కదా. అదే హక్ చేసుకున్నాడు అన్నాడు. యూఎస్ ఎక్కడ పడితే రోడ్ల మీదే కదా. ఏంటది? కార్లు బస్సులు వెళ్తుంటాయి. బాబు మీ అన్ని చాలా టూ మచ్ చేస్తున్నాడు, వెళ్తా నువ్వు. పెళ్ళిన తర్వాత అమ్మాయిని బాగా చూసుకోవాలి బాబు, ఓకేనా? చేతిలో పెడతారండి అమ్మాయిని. ఓన్లీ నీ చేతిలో పెట్టుకో. పెళ్ళిన తర్వాత అమ్మాయిని బాగా చూసుకో. నా చేతిలో పెట్టి ఆడికి చెప్తాను జాగ్రత్తలో. వీడిని పెట్టుకో. నీకెందుకు అలా ఫీల్ అయిపోతావు? వాళ్ళతో పెళ్లి చేసుకుంటుంటే. వాళ్ళతో పెళ్లి చేసుకోండి. చికాగో శ్రీని నేను. ఆడు చికాగో శ్రీనే కదా? ఎగ్జాక్ట్లీ, నేను చికాగో శ్రీని. మా అన్నయ్య. ఆడవడం మధ్యలో ఆడవడం నాకు తెలియదు. అబ్బా అన్నయ్య అది కాదు, మన ఎవరన్నా నీకు? ఎవరన్నా నీకు? ఎంత అడవద్దు మాత్రం అది చేసుకుంటారా? సొంత తమ్ముడు పట్టుకొని. మీరు చికాగో శ్రీని నేను. ఆడవడం మధ్యలో గొట్టగాడు సరే. ఎందుకని అలా కొట్టడం? మధ్యలో చికాగో శ్రీని నేను. ఆడి చేతిలో పడతావు, ఆడి సంబంధం చేసుకుంటావు, ఆడి సంబంధం చేసుకుంటే ఎవరాడు? ఎవడు మీ అన్నయ్య ఎందుకు వేసాడు? మా అన్నయ్య అండి, ఏదో గొడవలు నేను చెప్పి నా మీద అలా కోపంగా ఉన్నాడు. మనిషి ఎందుకు అసలు గొడవలు ఉండాలిగా? ఆడాలి పెళ్లి చేసుకో బాబు. మీరు సరదా కొంచెం పార్క్ వెళ్ళి బయట తిరిగి రండి. ఆడి బయటకు వెళ్తారండి. నేను కదా పెళ్లి చేసుకున్నాను, నేను కదా బయటకు వెళ్ళాలి. ఆడ చేసుకోండి, నీకే ప్రాబ్లం ఎందుకు? ఆడి చేసుకుని నాకే ప్రాబ్లం. మరి ఆడే వెళ్తా, నీకే ప్రాబ్లం. చికాగో శ్రీని ఇక్కడ మర్చిపోయా ఉన్నాయి. మర్చిపోతే నాకే సంబంధం లేదు. సూట్ కేసు మర్చిపోయి తీసుకెళ్దాం. ఇట్టా నువ్వు పాస్పోర్ట్ చూపించు. పాస్పోర్ట్ ఒబామా గారి దగ్గర మర్చిపోయాను. నీ పాస్పోర్ట్ ఇవ్వు. చికాగో శ్రీని నువ్వు. మరి ఆడెవడో కొట్టంగా నాకేం తెలుసు? నువ్వు ఆడుకోవడాలి కానీ నా మీద వస్తావేంట్రా నువ్వు? నా మీద వస్తావేంటి నువ్వు? నా మీద వస్తావేంటి? నొప్పి వస్తుంది నీకు, నొప్పి వస్తుంది ఇక్కడ, ఈ నొప్పి వస్తుంది నాకు. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ లో చికాగో శ్రీను ఎవరు? చికాగో శ్రీని. చికాగోలో శ్రీని అని మాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు. మన ఆర్టిస్టులన్నా అతనికి చాలా అభిమానం అండి. మన జబర్దస్త్ టీమ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అతను. చాలా పెద్ద ఫ్యాన్.
సాధారణంగా ఎవరైనా యూఎస్ వస్తున్నాను ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోమంటే డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పికప్ చేసుకుంటాను. అంత మంచి అతను. వెరీ 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 నైస్ పర్సన్ సార్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఫుడ్ కూడా మేడం మనకి నచ్చకపోతే ఇంట్లో చేసి మనం దూరం పట్టుకొచ్చేస్తారు. అవునా? చేకడ కూడా నీళ్ళు అదే పట్టుకొస్తారు. అంటే మీకున్న అనుభవంతో మసిపూసి మారేడుకాయ చేయగలిగే సత్తా ఉంది కాబట్టి పాస్ చేశారు మొత్తానికి. బాగా నవ్వించింది ఈసారి రామ్ ప్రసాద్. అవును సార్ 100%. నువ్వు కొట్టగానే నన్ను కొడతాడేంటి అనేది, కానీ మేనేజ్ చేశారు, బాగుంది, ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఓకే. రామ్ ప్రసాద్ గుడ్ ఈసారి స్కిట్ లో. రోజా గారు ఎంట్రీ బాగుంది. నానా కూతుర్లుగా రామ్ ప్రసాద్ అండ్ సన్నీ. సో సార్ చెప్పినట్టు మీ అనుభవంతో అలా కొట్టేశారు. జబర్దస్త్ స్టేజ్ పై వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ లెవెల్ రెస్లింగ్ జరగబోతుంది. ఈ రెస్లింగ్ లైవ్ లో చూడాలంటే ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. Ladies and gentlemen, here we have the biggest world famous wrestling competitions, WWE World Wide Web Education Competition. ఈ కాంపిటీషన్స్ గత 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు రింగ్ ఆఫ్ ది కింగ్ గా, కింగ్ ఆఫ్ ది రింగ్ గా, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ గా నిలిచిన ఏకైక రెజ్లర్ వన్ అండ్ ఓన్లీ మైక్లెస్ టైసన్. Ladies and gentlemen, the 2008 Royal Rumble winner is yes! I want to fight! ఫైట్ కంటే ముందు మీరు మైక్లెస్ టైసన్ కదా, ఇప్పటి వరకు మైక్లెస్ టైసన్ అని మీకు పేరు ఎందుకు వచ్చింది? అంటే నేను ఫీల్డ్ కి వచ్చిన కొత్తలో మైక్ టైసన్ అంతటి వాడు అవ్వాలని ఆ పేరు పెట్టుకున్నా. ఒక రోజు రింగ్ లో నా ఆపోజిట్ వ్యక్తి కొట్టరాని చోటు కొట్టాడు. ఆ రోజు మైక్ టైసన్ అయిపోయాను. ఎస్, కాంపిటీషన్ స్టార్ట్ కాబోతున్నా. ఇప్పుడు మన ది గ్రేట్ రెజ్లర్ తో పోటీ పడడానికి చైనా నుంచి వెళ్ళి క్యాండీ క్రష్. మిస్టర్ రెఫరీ, వీడు ఎవరు వచ్చాడు? చైనా నుంచి వచ్చాడండి. అందుకే నేను చెప్తుంటాను, చైనా వాడిని చైనా వస్తువు నమ్మకూడదు. ఎప్పుడు ఏది డెడ్ అవుతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కరు కాదు, ముగ్గురిని ఒకసారి మిమ్మల్ని పంపిస్తున్నా. వాడు కింద తెచ్చాడు. ఈసారి కూడా ఫైనల్ లో గెలిచాడు మన ది గ్రేట్ రెజ్లర్ మైక్లెస్ టైసన్. రెడీ? హలో, ఓకే ఓకే, అంతే అంటారా? లేపడానికి కూడా వస్తున్నాడంట. చెయ్యా కాదు, మిమ్మల్ని లేపు అవతలు పెట్టడానికి ఇండియా నుంచి ఒక ఫేమస్ రెజ్లర్ వస్తున్నాడు. లేట్ ఎందుకు, రమ్మను. ఇండియన్ ఫేమస్ రెజ్లర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాస్. రెఫరీ, అసలు నన్ను చూస్తే పెద్ద పెద్ద బాక్సర్ ఓనికి గజగజ ఉణుకుతాడు. వీడంటే అలా కూర్చున్నాడు. నువ్వు కపాలి ఏంట్రా తప్పు ముఖం వేసుకొని? ఈయన గుర్తుపట్టలేదా? ఒక దప్పుడు నెంబర్ 1 ఛాంపియన్. అట్టండి 5 సంవత్సరాల క్రితం ఆయనకి మా నాన్న పోటీ పడింది. మా నాన్న కింద పడ్డాడు, తర్వాత ఆయన మీద పడ్డాడు, తర్వాత మా నాన్న కుర్చీలో పడ్డాడు, తర్వాత ఆయన పంతం తీసుకుంటానికి నేను వచ్చాను. నానా అప్పటి నుంచో లెక్క, ఇప్పుడు లెక్క. నీ కొడుకు వచ్చాడు నానా, నీ కొడుకు వచ్చాడు. చూసావా, పక్కతో రగిలిపోతున్నాడు. పక్కతో రగలడం కాదు,
కాదు చీమలు ఉన్నాయట దులుపమంటున్నాడు. ఇందులో చెవులు దూరిరా, చెవులు దూరియా. ఏనుగు లాంటి మనిషి నిన్నేం చేయలేదు, చెవులు ఏం చేస్తున్నానా? అన్ని మాట్లాడుతున్నా ఖాళీగా ఉన్నారండి సార్. అంటే ఫైట్ ముందు ఏదో స్టాండప్ కామెడీ పెట్టారు కదా, అదే ఫైట్ చేద్దాం. ఏ కండ బలంతో కాదురా, సింగల్ చేత్తోనే లేకపోతారు. ఆ రోజే మీ నాన్న చంపేసి ఉంటే ఈ గది పట్టేది కాదురా, నీతో ఫైటింగ్ చేసిన అవసరం వచ్చేది కాదు. ఇంద్రనగర్ గడ్డ మీద ఒట్టు, మంగవాట్ల ఆంటీ మీద ఒట్టు. నా జోలికి గానీ మా నాన్న జోలికి గానీ ఎవరైనా వస్తే కృష్ణానదిలో తిరిగేది ఆర్టిస్టులు కాదు, ఆంబులెన్స్. అరే సింహంతో ఆట, నాతో వేట పెట్టుకోకు, చచ్చిపోతా. కొంతమంది కొడితే సిస్టంలో కనబడదు, నేను కానీ కొడితే హిస్టరీలో కనబడేది. అరే టీమ్ లీడర్ అని పీకేస్తే పేమెంట్ కట్ చేస్తా. టీమ్ లీడర్ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, దుర్గారా లోకల్. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి మీరు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశారా లేకపోతే డైలాగులు చూసుకొని వచ్చారా? ఒక్క మాట గుర్తు పెట్టుకో, నేను గాని గట్టి గాని కోరితే ఎక్స్ట్రా జబర్దస్త్ ఇచ్చా పేమెంట్ కో సరిపోదు. రారా అయితే దుర్గారావు లీడ్లో ఉన్నాడు. ఈసారి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకోబోతున్నాడు దుర్గారావు. కమాన్. అంటే నేను కొడితే లేకొట్టలేదు, మా నాన్న వేరేవాడు కొడితే లేకుతున్నారా? కాళ్ళు అట్ట కొట్టేసుకున్నా వెళ్ళిపోవాలి. పిఠాపురం లేచాడు. నాన్న కొడుకు డబ్బులు తింటుంటే లేచావు నాన్న, ప్రేమ ఎక్కువ అంటే కొడుకు తన్నిచ్చుకుంటారా అందుకు లేకలేదా? చేమ కొడుతూనే లేచావా? నువ్వేనా గెలువునా? నువ్వేనా ఫైట్ చేయినా? కమాన్ ఫైట్. ఇప్పుడు పిఠాపురం ఎక్స్ ఛాంపియన్ పిఠాపురం అండ్ టైసన్ ఫైటింగ్. వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్ పిఠాపురం. గెలికావు నాన్న, నువ్వు గెలికావు. గెలికేం కాదురా, గెలిచాము. ఎస్ మీరు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. ఎస్ ఇప్పుడు మీరు చెప్పండి, గెలిచారు కదా, ఏమనుకుంటున్నారు? అంటే తండ్రికి మించిన బలం ఏది లేదు. ఏం నాన్న ఇంకా చేతులు ఇంకా పాలేదా నాన్న? అంటే వెళ్ళి స్నానం చేద్దాం పా. విజువల్ గా బాగుంది, మోర్ దాన్ కామెడీ కంటే చిన్న పిల్లలకి బాగా నచ్చుద్ది. బాగుంది, గుడ్. రోజా గారు ఈరోజు బాక్సింగ్ చేసిన వాళ్ళంతా బాక్సింగ్ భ్రమలో ఉన్నట్టున్నారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉన్నారు, అసలు ఒక్కొక్క స్టైల్లో బాక్సింగ్ చేశారు. అందరికన్నా సూపర్ ఈయనే. ఏం చెప్పాడు నాకైతే అసలు ఏం అర్థం కాల. అర్థమైందంటే ఒకే డైలాగ్, నీతో పెట్టుకుంటే నా జోలు కానీ మా నాన్న జోలు కానీ ఎవరైనా వస్తే కృష్ణానదిలో తిరిగేది ఆర్టిస్టులు కాదు, అంబులెన్స్ లో. అబ్బో కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే పెరంల నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది మన విశ్వ పరిస్థితి. పాపం ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ కిల్బిల్ విశ్వ along with his team. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒడ్డు మరిచి వానగాడ ఆడింది వైదారంగా. డార్లింగ్ నేను ఇప్పుడు ఏం చేస్తానో నీకు తెలుసా?
స్కిట్ స్టార్ట్ అయింది కదా 4 పంచులు వేస్తారు. చీచి అందరిలా ఎందుకు చేస్తారు? అది అందరు తెలిసిన విషయమేగా. ఏమైందండి? కడుపులో నొప్పి. కడుపులో నొప్పి ఎక్కడ? కడుపులో నొప్పి కడుపులో కాకపోతే కడుపులో ఉంటుందని. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? యూట్యూబ్ లో వచ్చి స్కిట్ డౌన్లోడ్ చూద్దాం. ఒక్క నిమిషం అండి. అసలు నా పిల్లలు మొగుడు చచ్చిపోతుంటే ఏడవకుండా ఈ పంచులంటే ఓడి మీరు పోతే బొట్టు మాత్రమే పోతుంది. అది మేము ఏడిస్తే కళ్ళకున్న కాజలు, ఐలాషెస్, మస్కర్ అన్ని పోతాయి. 5వ తనం గురించి ఎంత గొప్పగా చెప్పింది చూసారండి. పంచులు తగలయ్యా, హాస్పిటల్కి వెళ్తామే. మీరు కూడా వస్తారా లేదా నన్ను ఒక్కదాన్ని వెళ్ళేసి రమ్మంటారా? ఓడికి బాబు గారు వస్తారు, తీసుకెళ్ళు. ఆయన వస్తానంటే నేను వద్దంటానా? చెప్పు తీసుకొని కొడతానంటాడు. ఇప్పుడు ఏమని అర్థం అంటారు? అట్టిపండ్లు అట్టిపండ్లు అన్నారు. అరటిపళ్ళే అరటిపళ్ళే చెప్పుతో కొడతా. డాక్టర్ డాక్టర్ అన్నారు. డాక్టర్ డాక్టర్ ప్రతిగోడు సత్తాడు ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే. డాక్టర్ నన్ను కాపాడు డాక్టర్. నేనే కాదు బాబు గారు కూడా కాపాడలేరు. జబర్దస్త్ గురించి కాదు, నా గురించి. నేను చెప్పైతే జబర్దస్త్ నీ గురించే. ఓకే ఆపరేషన్ లేకుండా చచ్చిపోతాడమ్మా. చేసండి చేసండి. మా ఆయన ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. గొర్రెకి అసహ్యం నమ్మడం అంటే ఇదే డాక్టర్. నర్సు అనస్థిషియా తీసుకో. అయిపోయింది డాక్టర్. అయిపోయిందా? మరి ఇప్పుడు ఒక్క నిమిషం మీరు ఆగని చెప్తా. చూసారా బాబు గారు, కత్తి లాంటి ఫిగర్ పక్కన ఉంటే కిడ్నీ ఎత్తుకెళ్ళి అడిగేవాళ్ళు పోలేడు. అస్సలు టెన్షన్ పడద్దు, 5 నిమిషాల్లో అయిపోద్ది. రక్తం చూసి అస్సలు భయపడొద్దు. నాకేం భయం ముందని ఆపరేషన్ చేయమను. చెప్పింది నీకు కాదు డాక్టర్ గారికి. అంటే ఇది ఫస్ట్ ఆపరేషనా? సక్సెస్ అయితే ఫస్ట్ ఆపరేషన్. నేను ఆపరేషన్ చేసుకున్నాను పోతా. చచ్చిపోయినట్లు లేట్ అవుతుంది, ఆపరేషన్ చేయాలి. కూర్చోండి కూర్చోండి. హలో డార్లింగ్. ఓకే ఓకే ఓకే. డాక్టర్ మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడొద్దని. మొన్న అలాగే ఫోన్ మాట్లాడుతూ ఒకటికి తొడకేయాల్సిన వాడు ఇంకెక్కడో వేసారంట. కరెక్ట్ గా చెప్పు. తొడకేయాల్సిన చేతికేసాను. చేతికేసారు అంతే. అమ్మయ్యా ఆపరేషన్ అయిపోయింది. మీ ఆపరేషన్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. ఇంకా నర్స్ నాకు సెల్ కనిపించదు, ఒకసారి రింగ్ ఇవ్వు. చెప్పు దేవది, రింగ్ ఇవ్వు, ఫోన్ రింగ్ ఇవ్వు. డాక్టర్ కట్టులోంచి ఏదో పాటలు వస్తున్నాయి డాక్టర్. అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగు. తప్పు జరిగిపోయింది. ఇందాక ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ పొట్టలో మొబైల్ పెట్టి కుట్టేశాను. ఇప్పుడు ఏం చేద్దాం? కబాల్ సినిమాకి వెళ్దాం. బాల్కట్ టికెట్ తీసుకో వెళ్ళు. పాప్కార్న్ తీసుకో. ఓకేనా? ఓకే డాక్టర్. బాబు ఏం చేయమంటారు దీన్ని చెప్పండి. విశ్వ గారు మీకు విషయం చెప్పాలి. గుండె రాయి చేసుకోండి. జబర్దస్త్ వచ్చే ముందే గుండెని రాయి చేసుకుని వచ్చా. అయినా కంత కరిగిపోయింది తమ్ముడు. కింద బకెట్ పెట్టుకుని నిండిపోతుంది. ఏం లేదండి, ఒకటి మర్చిపోయానండి. బిల్లా కాదు, సెల్లు. సెల్లా? ఇందాక ఆపరేషన్ చేసేటప్పుడు మీ పొట్టలో పెట్టేశానండి. నువ్వేం డాక్టర్ ఆపరేషన్ చేసి నా కడుపులో సెల్లు పెట్టావా? ఏంటి ఎక్కువ చేస్తున్నారు? మొన్నటికి మొన్న ఒక డాక్టర్ ఏం చేశాడు తెలుసా? కత్తి పెట్టి కుట్టేశాడు. మొన్నటికి మొన్న ఇంకో డాక్టర్ వాచ్ పెట్టి కుట్టేశాడు. అంతేందుకు రీసెంట్ ఒక డాక్టర్ పెద్ద స్ట్రెచర్ పెట్టి కుట్టేశాడు. కొంచెం ఎక్కువ అయినట్టు లేదు? నువ్వు ఎంత చేసినా ఏమనిపించలేదు, నేను ఎక్కువ చేస్తున్నాను. అరే అవన్నీ తర్వాత నువ్వు ఫస్ట్ నాకు ఆపరేషన్ చేసి సెల్ తీసే. ఏంటి ఇప్పటికిప్పుడు అంటే మొబైల్ ఎక్కి సిమ్ తీసామనుకుంటున్నావా? చేస్తా, ఒక 10 రోజులు ఓపిక పట్టు, తర్వాత తీస్తాను. ఓకేనా? సరే మేము మా ఇంటికి వెళ్తాం. నాకు అర్జెంట్ కాల్స్ వస్తాయి యూఎస్ నుంచి, నేనే మీ ఇంటికి వస్తాను. నా దగ్గర ఉండదు, ఎందుకంటే నీకు ఫోన్ వస్తాయి కాబట్టి. నా ఫోన్ నీ కడుపులో ఉంది కాబట్టి నీ ఫోన్ మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళదు. ఓకేనా? టెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వంట చేస్తాను. హలో, ఏంటి లేట్ అయినందుకు బాధపడుతున్నావా? ఇప్పుడు చూడు. హలో హలో, ఫోన్ సక్క. హలో
నేను మళ్ళీ చేస్తా. ఓకే ఏంట్రా మళ్ళీ వచ్చా? కట్ చేయడం మర్చిపోయినా. వెళ్తున్నాను సార్, జాగ్రత్త. లాస్ట్ ఫోన్ అండి, అది మాట్లాడి వెళ్ళిపోతాను, ఇక్కడ డిస్టర్బ్ చేయండి. హలో, హాయ్ డార్లింగ్, వీడియో కాల్ చేసావా? అవునవునా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. నర్స్ కత్తి తీసుకో. ఆగ్రా కత్తెందుకు? అంటే మా గర్ల్ ఫ్రెండ్ వీడియో కాల్ చేసింది సార్, ఆ కెమెరా మందం బొక్క చేసుకుంటాను. కెమెరా మందం బొక్క చేసుకుంటాను. ఇంత ముందు దాన్ని ఎలా కొట్టావు నువ్వు? అలాగే అది ముక్కు పెద్ద చేసి కళ్ళు పెద్ద చేసి ఇలా కొట్టాలి. అలా అంతే అంతే. కావాల్సింది నాకే దొరికింది. విశ్వ మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం, ఒక రకంగా చాలా హిలీరియస్ కాన్సెప్ట్ ఇది. ప్రాబ్లం ఏంటంటే మంచి డైలాగ్ పంచేసి పడలేదు. బట్ ఎనీ మంచి థాట్. విశ్వ ఫోకస్ ఆన్ డైలాగ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంది. రోజా గారు కత్తులు పెట్టి కుట్టేయటం, వాచ్లు పెట్టి కుట్టేయటం చూసాం, కానీ ఫోన్ పెట్టి ఆ ఫోన్ ఎలా వాడాలో కూడా చూపించాడు అవినాష్. బాగుంది. నాకైతే ఆ పార్ట్ వర్క్ చాలా బాగా అనిపించింది. వచ్చి ఆ ఫోన్ ఆన్ చేయటం, మాట్లాడటం, మన విశ్వ ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి. అండ్ మీ సెక్సీ నర్స్ చాలా బాగుంది. నైస్. మరి వ్యూవర్స్, మీరందరూ స్కెచ్ చూసారు, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ ద రియల్ స్కోర్స్. బాయ్స్ రెడీ? కమ్ ఓవర్. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. So judges, ready to give away the scores? Let's start with Surigali Sudhir and team. Roja garu. Nag Babu sir. Hi Paradi and Rising Raju. Roja garu. Nag Babu sir. Patas Prakash and team. Roja garu. Nag Babu sir. Kilbil Vishwa and team. Roja garu. Nag Babu sir. Venky and his monkeys. Roja garu. Nag Babu sir. Chamak Chandra and team. Roja garu. Nag Babu sir. Judges, Rivalji, performer of the day goes to Chandra. Chandra. ఇది నిజం కాదు, భ్రమ భ్రమ. నువ్వే నాకు సరైనడు.